సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల దేవుని కృతజ్ఞతలు. అదేవిధంగా సత్య మార్గం ద్వారాగా మరి దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి ఆత్మీయ మాటలను గ్రహిస్తున్న విధానం పట్ల మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యందు ఇష్టలుగా ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి లోకాసు వార్త 2:52 మనం చూసినట్లయితే యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి యేసు ప్రభువారు మరి ఏ విధంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు జ్ఞానమందును తర్వాత వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ప్రభువైన క్రీస్తు వారే ఆ విధంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి మనం ఏ విధంగా ఉంటున్నాం, మనుషుల దయ ఎందుకు అవసరం ఆయనకి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మరి ప్రభువైన క్రీస్తు వారికి మరి మనుషుల దయ గురించి కూడా మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క లేఖనము ఆ విధంగా మనకి సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ప్రభువైన క్రీస్తు వారే తగ్గించుకుని మరి ఆయన మరి మనుషుల దయని కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. విశ్వాసం అన్నది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమవుట అసాధ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఆ విధంగా మనం ఒకవేళ ఉంటున్నామేమో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుని యందు ఇష్టలుగా ఎలా జీవించాలంటే మరి ఆయన మనం విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల అవుట అసాధ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2:26 మనం చదువుకుందామండి. మరి యాకోబు భక్తుడు ఏ విధంగా సెలవిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అదేవిధంగా క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మరి క్రియలు ఉండాలి, అదేవిధంగా విశ్వాసం కూడా ఉండాలని మరి యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండవలసిన అవసరం ఉంది క్రైస్తవులు అనగనటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను రాసిన సువార్త 3:36 కుమారుని విశ్వాసించేవాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుని ఉగ్రత మరి ఎలా నిలిచి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కుమారుని విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే కుమారుని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నిత్య జీవం గలవారం అవుతాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లేనట్లయితే కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత మరి వాని మీద నిలిచి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం.
ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవులు అనగా మనం మరి గొప్పవారము, ఉన్నవారము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవ జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పటికి కూడా మనం తొట్టిల్లడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరత క్రైస్తవులకు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యందు ఇష్టలుగా జీవించడం అంటే ఏదో పై పై మాటలు చెప్పడం కాదండి. నేను దేవుడు అంటే నాకు ఇష్టమండి అలాగ మాట్లాడటం కాదు. ఇష్టలుగా జీవించడం అంటే హృదయపూర్వకంగా, మనసపూర్వకంగా ఉండవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి యోహాను రాసిన వార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభువుని క్రీస్తు వారిని తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మన అందరం కూడా ఆయన ధరించుకుని ఉన్నామంటే సరిపోదండి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనంటే అక్కడ మరి మనం గమనించాలి. ఎంతో అంటే ఒక లిమిట్ లేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎంతో అన్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించును, దయామయుడు, ఎంత కృపామయుడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. అందుకని ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరి మనకి ఏదన్నా కొదువుగా ఉన్నట్లయితే ఆయన మనకి ఇస్తాడన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని మనం విశ్వాసం ఉండటమే కాదంటండి, క్రియలు కూడా చేయాలని యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నట్లు మనం ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించినట్లయితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఎలాంటి అద్భుతమైన మాటలు దేవుడు మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి అద్భుతమైన మాటలు చూడండి. ఒక్కొక్క కొటేషన్ మనం చదువుకుంటుంటే మనం అవి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించిన వ్రాయబడిన ప్రకారము విశ్వాసముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అపోస్తలుడైన పౌలు అనేకమైన పత్రికలు రాశాడండి. ఆయన రాసినప్పటికీ దేవుని యొక్క గుణలక్షణాలను తెలియపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని కోపం అంటండి పరలోకం నుండి అంటండి. మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి భూమి మీద అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ భూమి మనకు నివాసయోగ్యంగా ఉండేటట్లు దేవుడు చేశాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ భూమికే పునాది వేశాడని మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ భూమికి ఆయన ఏం చేశాడంటే కదలకుండానట్లు పునాది వేశాడంటండి. మరి ఈ భూమి మీద జీవిస్తున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయన ఉనికి మరి ఏ విధంగా ఉన్నదో మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే, ఎందుకంటే దేవుడు ఏ పని చేసినప్పటికి కూడా కానీ తన పిల్లల యందు ఇష్టంగా చేస్తారంటండి ప్రతి పని. ఈ విషయాన్ని మనం గమనించాలి. పిల్లలంతా ఎంతో ఇష్టం అంటండి. ఈ సృష్టించాడు ఆయన. ఈ సృష్టిలో సమస్తము పెట్టాడు. పెట్టి ఇంకేమన్నా కొద్దిగా ఉన్నదేమని చూస్తున్నాడు దేవాది దేవుడు. మనం గమనించాలి. భౌతికంగా ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలోనే అదే చేస్తూ ఉంటారు. అదేవిధంగా తండ్రిని దేవుడు జగత పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన దయ, ఆయన కృప అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి వెనకాడుతున్నారు. దేవుని యొక్క
మాటలు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవ జీవితాలు ఏ విధంగా చెమ్మగిల్లిపోతున్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదివారం దినాన్ని ఏదో 2 గంటలు మరి దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విధంగా ఉండడానికి వీలు లేదని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 32వ వచనంలోకి మనం గమనించినట్లయితే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వినతీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు కెందుకు అనుగ్రహింపడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ఎంత కృప దయ మరి ఆయన మాటల్లో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం ఏ విధంగా ఉంటున్నాం? నామకాస్త క్రైస్తవుల కింద జీవిస్తున్నామా, లేకపోతే ఏ విధంగా ఉంటున్నాం? దేవుని యందు ఇష్టలుగా జీవించడం అంటే మామూలు విషయం కాదండి. ఆయన ఇష్టమైన పని చేయవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టపడే అసాధ్యమని మరి ఎబ్రీలు రాసిన పత్రికలో మనం గమనించాం. ఇది వాస్తవమైనటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి మరి మాట అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసం అన్నది ఎటువంటిది అని మనం గమనించాలి. విశ్వాసం, దృఢ విశ్వాసం కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దృఢ విశ్వాసం అంటే సెమ్మగిలనాకి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనం గమనించినట్లయితే ఇట్లుండగా ఏమంది, దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరు అంటే చూడండి, దేవుడు మన పక్షాన్ని ఉన్నాడంట, మనకు విరోధి ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి మనం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎటువంటి అర్హత కలిగి ఉండాలంటే దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మామూలుగా ఉంటే అర్హత రాదండి. ఆయన ఇష్టానుసారంగా జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉంది క్రైస్తవులు అనగానే. అంతేగాని ప్రతి పునరుద్ధాన దినాన్ని ఏదో 2 గంటల దేవుని సన్నిధిలో గడిపొచ్చైతే ఇష్టానుసారంగా ఉన్నట్లు కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏదో ఎక్కడైనా మీటింగ్లు పెడుతుంటే మీటింగ్లు అటెండ్ అయిపోతే ఇష్టానుసారంగా ఉన్నట్లు కాదు. నీ జీవితం ఏ విధంగా ఉంది, ఆ విధంగా జీవిస్తున్నావా లేదా అన్నది ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందామండి. నా పక్షమున ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుకునేవాడు చెదరగొట్టుకునేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన పక్షాన్ని ఉన్నవాడిని ఆయన విరోధి అంటాడు. ఆయన పక్షాన్ని ఉండవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన పక్షాన్ని ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఆయన పక్షాన్ని ఉండాలంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన పక్షాన్ని ఉండాలంటే ఆయన చెప్పిన మాటలు మనం గైకొనాలి. ఆ విధంగా క్రైస్తవులు జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించాలంటే క్రైస్తవులు, అంతేగాని ఏదో మనం జీవిస్తున్నామంటే కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి అనేకమైనటువంటి వచనాలు దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దామండి. అతిక్రమణను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే అతిక్రమాలు దాచిపెట్టుకుంటే వాడు వర్ధిల్లడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ అతిక్రమాలు ఏమైనా చేసినప్పుడు నువ్వు దాచిపెట్టుకుంటున్నావా, నువ్వు వర్ధిల్లవు అంటే దేవుడికి ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే వివేకం గల వారు ఉన్నారో లేదో నరులను ఆకాశం నుంచి పరిశోధన చేస్తున్నాడంటే కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే వివేకం కలిగి దేవుని వెతికేవారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అసలు వివేకం కలిగి ఉన్నారా నా పిల్లలు లేరా అని ఆకాశం నుంచి చూసి నరుల్ని పరిశోధన చేస్తున్నాడంట. అటువంటిప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అతిక్రమణను దాచిపెట్టడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ అతిక్రమాలను నువ్వు దాచిపెట్టినట్లయితే ఆయన తెలిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని ఎవరికేం తెలియదు, నేను 4 గోళ్ల మధ్యన ఉన్నాను, నా మాట ఏమీ తెలియట్లేదు అని అనుకుంటున్నామేమో. అంటే 139వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు, మనకు తలంపు పుట్టక మునిపే మన మనసును గ్రహించి ఉన్నాడంటండి ఆయన.
ఎంత గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను. 139 కీర్తన 2వ వచనం. నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును నువ్వు గ్రహించి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా సరిలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా 4వ వచనం, యెహోవా మాట నా నాలుక రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. నాలుకకి మాట రాకముందే ఆయనకి పూర్తిగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకంటున్నాడు ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు, ఆయన మనల్ని కని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన దేవుడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అతిక్రమాలను దాచిపెట్టడానికి వీలు లేదు. నువ్వు అతిక్రమాలు దాచిపెట్టి నువ్వు నటిస్తున్నావేమో, కానీ దేవుని యొక్క కన్ను మరి సంచరించిందన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. సంచరిస్తుందంటే దేవుని యొక్క కన్ను ఈ నెలలో గమనించినట్లయితే సీసీ కెమెరాలు వచ్చి అందులో రికార్డింగ్ ఏది కనపడుతుంది. దేవుని దగ్గర ఎప్పుడో ఉంది సీసీ కెమెరా. అది ఏ విధంగా ఉందంటే వివేకం గలవారు ఉన్నారు లేదా నరులను ఆకాశం నుంచి పరిశోధన చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని నిష్ఠులుగా ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. నీవు మనిషిని జ్ఞాపం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నువ్వు నరపుత్రిని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మరి మనుషుల్ని జ్ఞాపం చేసుకుంటున్నారు. దైవ సేవకులు అన్న వారిని కూడా మరి వాళ్ళ మాటకి కట్టుబడిపోయి వాళ్ళని జ్ఞాపం చేసుకుని వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ దేవుని జ్ఞాపం చేసుకోవాలంటే మనం ఏ దైవ సేవకుడు కూడా ఏమీ చేయలేడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం దేవుని జ్ఞాపం చేసుకోవాలి, ఆ విధంగా మనం జీవించాలి తప్ప ఒక మనుషులకి మనం లొంగిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తనకారుడు అదే తెలియపరుస్తున్నాడు ఇక్కడ. ఏమని అంటున్నాడంటే, నీవు మనుషులని జ్ఞాపం చేసుకున్నకు వాడు ఏపాటివాడు, నువ్వు నరపుత్రిని దర్శించడానికి వాడు ఏపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి తప్ప దైవ సేవకుల మీద భయభక్తులు కలిగి ఉంటే రాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ దైవ సేవకులు అన్నప్పటికీ కూడా మనం ఏదో దైవ సేవకులకి ఏదో చేసేస్తారని దైవ సేవకులు కాళ్ళు పట్టుకున్నవారు ఉన్నారు, దైవ సేవకులు కాళ్ళు మొక్కువారు ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, నువ్వు దేవుని కాళ్ళ మీద పడు, అంతేగాని ఏ దైవ సేవకుడు నమ్మతగిన వాడు కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక్కడో నీతిమంతుడు లేదు అని రోమపత్రిక మనం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక్కడో కూడా నీతిమంతుడు లేడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా ఉండవలసిన అవసరం ఉంది. అయ్యగారు అని తెలిపి కోళ్ళ మీద పడిపోతున్నారు ఈ దినాల్లో గమనించినట్లయితే. ఆ అయ్యగారు ఏం చేస్తారు? పైన ఉన్న అయ్యగారు చేస్తారు ఏం చేసినా. ఆ అయ్యగారి మీద నువ్వు మరి జ్ఞానం కలిగి జీవించినట్లయితే, ఆ అయ్యగారు చిత్తానుసారంగా జీవించినట్లయితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి తప్ప ఈ భూలోకంలో ఉన్నటువంటి అయ్యగారు నమ్మకమైనటువంటి అయ్యగారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ అయ్యగారి విషయంలో నువ్వు తొట్టిల్లాలి? దేవుడి విషయంలో తొట్టిల్లాలి. దేవుడే నీ అయ్యగారు, నీకు అయ్యగారు అన్నవారు లేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ బోధకులైనా అయ్యగారు అని పిలిచారంటే అది తప్పు అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యగారు ఎవరంటే మనకు ఆయనే అయ్యగారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుని నిష్ఠులుగా మనం ఎలా జీవించాలి, మనం ఎలా జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నువ్వు మనిషిని జ్ఞాపం చేసుకోవడానికి ఏపాటివాడు, మనం మనుషులు జ్ఞాపం చేసుకోవాల్సిన పని లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు అనొచ్చు, మరి మనుషుల ద్వారాగానే కాదండి సహాయం అంటే, దేవుడి చేస్తాడు ఆ సహాయాన్ని, నువ్వు దేవుని ఆనుకుని జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 మనం చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి
ఇవి మీ అపరాధములను క్షమించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనుషుల యొక్క అపరాధాలు మనం క్షమించవలసిన బద్దులమై ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు మనుషులు అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఈ అపరాధం విషయంలో వచ్చినప్పుడు మళ్ళీ ఇది వేరండి. మనుషులు ఏదైనా తప్పుదం చేసినట్లయితే మనం క్షమించవలసిన బద్దులమై ఉన్నాం. కక్షపూర్వకంగా ఉండడానికి క్రైస్తవులు వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కక్షపూర్వకంగా కక్ష సాధించకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే, మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా మనం గమనించినట్లయితే, మరి మనుషుల్ని మనం ప్రేమించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి కనిపించి సహోదరుని ప్రేమించిన వాడు కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సహోదర భావం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. సహోదరుని ప్రేమించాలి అని దేవుడే తెలియపరుస్తున్నాడు. సహోదరుని ప్రేమించినట్లయితే మరి నన్ను ప్రేమించినట్టు దేవుడు అంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలంటే సహోదరుని ప్రేమించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే, దేవుని యందు ఇష్టలుగా ఎలా జీవించాలి అంటే ఇది మామూలు విషయం కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన గుణగణాలన్నీ తెలుసుకోవాలి. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి పునరుద్ధాన దినాన్ని ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకపు నా తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంతవరకు మరి దేవుని యందు ఎలాగ ఇష్టలుగా జీవించాలి అని మీ ఆత్మీయ మాటల్లో నేను బోధించడానికి మీరు ఇచ్చిన ఈ జ్ఞానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేకులు విని మీ ఆత్మీయ మాటలు గ్రహించి మరి ముందుకు కొనసాగే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన విధానం పట్ల మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ఈ మాటలు విని గ్రహిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ చిన్న ప్రార్థన మీ పాత్రని చేర్చుకుంటారని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.